హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 3 ఇండియా వర్సెస్ శ్రీలంక. శ్రీలంక వాళ్ళైతే పరువు కోసం ఆడతారు, ఇండియా అయితే క్లీన్ స్వీప్ చేసి రావాలని ఆశిస్తారు. ఎందుకంటే ఒక గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళిద్దరు ఆశించేది దానికోసమే. ఇంకా మంచి స్టార్ట్ దొరకాలని ఆశిస్తారని చెప్పాలి. ఇంకా మ్యాచ్ ఎక్కడ జరిగేది? పల్లెకిల్లిలో. ఇంకా 2 మ్యాచ్లు చూసాము. ఆ మ్యాచ్లో అయితే ఒకటైతే హైయెస్ట్ స్కోర్ వచ్చింది, 200 చిల్లర వచ్చింది, అంటే 213 వచ్చిందని చెప్పాలి. ఇంకా వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసేప్పుడు 163 వచ్చిందని చెప్పాలి. ఫస్ట్ టాస్ గెలిస్తే టీమిండియా బ్యాటింగ్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు 2026 వరల్డ్ కప్ ఇక్కడే ఉంది, శ్రీలంక అండ్ ఇండియాలో ఉంది. మనకి ఇండియాలో పిచ్చెస్ ఎలా ఉంటాయో బాగా తెలుసు. రిస్క్ తీసుకోవాలి, రిస్క్ తీసుకుంటేనే రివార్డ్ వస్తుంది. ఇప్పుడు నుంచి కాంబినేషన్ సెట్ చేసుకోవాలని చెప్పాలి. ఇంకా శ్రీలంక వాళ్ళైతే వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చెప్పాలి. ఈ మ్యాచ్లో కనీసం గెలవాలి అని 100% ఇవ్వాలని ఆశిస్తారని చెప్పాలి. ఇంకా ఎలా ఉంటుంది గ్రౌండ్? యూజువల్గా స్లో వికెట్ ఉండొచ్చు, ఎందుకంటే 3 మ్యాచ్లు జరుగుతున్నాయి కదా. కొద్దిగా ఇబ్బంది పడతారు బ్యాట్స్మెన్లు, ప్లేలోకి వస్తారు స్పిన్నర్స్ బాగా అసరంగా కీలకం కావచ్చు. ఇటుపక్కల రవి బిష్నాయ్, అక్షర్ పటేల్ అలా అని చెప్పాలి. ఇంకా గ్రౌండ్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా పెద్ద పెద్ద బౌండరీస్ ఉన్నాయి, చూసాము. కొద్దిగా పెద్ద షాట్లు కొట్టినా ఒక్కోసారి 4 పోతున్నాయి, కొన్నిసార్లు 6లు పోతున్నాయని చెప్పాలి. ఇంకా టాస్ గెలిస్తే ఏం చేయాలి? నేను చెప్పాను కదా ముందుగానే, ఏం చేయాలంటే టాస్ గెలిస్తే ఇండియా ఫీల్డింగ్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. అది ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తము 31 జరిగిందని చెప్పాలి. ఇండియా 21, శ్రీలంక వాళ్ళు 9 గెలిచారు. ఆ 2 యాడ్ అయినాయి లాస్ట్ మ్యాచ్లో, 2 ఇండియా గెలిచింది కదా ఆ సిరీస్లో. ఇంకా క్లియర్ డామినేషన్ చూపిస్తుందని చెప్పాలి టీమిండియా. ఇంకా 2 టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే ఏం మార్పులు ఉండవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కదా, అతను ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతాడు భయ్య. ఏంటంటే గెలిచినా ఓడినా ఒకటే కాంబినేషన్తో వెళ్తూ ఉంటాడు, అదే నేను అనుకుంటున్నాను. ఇంకా శ్రీలంక వాళ్ళు అది ఏమైనా చేంజ్ చేస్తారంటే ఏం చేయరని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టీం శ్రీలంక వాళ్ళది మాట్లాడదాం. అసలంక అతని పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ బ్యాడ్. ముఖ్యంగా కెప్టెన్గా ఉన్నాడు కానీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. కనీసం ఈ మ్యాచ్లో రాణించాలి అని ట్రై చేస్తాడని చెప్పాలి. ఇంకా నిశంక పర్లేదు, ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు, సెకండ్ మ్యాచ్లో క్యామియో ఇన్నింగ్స్ ఆడినాడు, 34 రన్స్ చేసి వెళ్ళిపోయినాడని చెప్పాలి. ఇంకా కుశాల్ మెండిస్ అతను కూడా పర్లేదు, ఒక 10 రన్స్ చేశాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో రన్స్ చేయాలి, కొద్దిగా ఫైట్ ఇవ్వాలి అంటే వీళ్ళు టాప్ ఆర్డర్ ముఖ్యంగా ఫైర్ కావాలని చెప్పాలి. ఇంకా కుసేల్ పెరేరా అయితే లాస్ట్ మ్యాచ్లో బ్యూటిఫుల్గా ఆడినాడని చెప్పాలి. కవర్ డ్రైవ్స్, ఫుల్ షాట్లు మంచిగా ఆడినాడు, 56 రన్స్ చేసి అవుట్ అయిపోయినాడని చెప్పాలి. ఇంకా మెండిస్ అతను కూడా కొద్దిగా పర్లేదని అనిపించాడు, కానీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకున్నారు శ్రీలంక వాళ్ళు. ఇంకా షనక అయితే బ్యాడ్ పర్ఫార్మెన్స్, 2 మ్యాచ్ల్లో 2 డక్అవుట్ అయినాడని చెప్పాలి. కనీసం ఈ మ్యాచ్లో రన్స్ చేయాలి, ఇండియా పైన కాన్ఫిడెన్స్ సంపాయాలి, అందులో ఓడిఐ సిరీస్ వస్తుంది అనేది ఆశిస్తాడని చెప్పాలి. అసరంగా అతని పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ బ్యాడ్. విత్ బాల్తో రాణించలేకున్నాడు, విత్ బ్యాట్తో కూడా రాణించలేదని చెప్పాలి. ఈ మ్యాచ్లో అతను వికెట్ తీస్తేనే కొద్దిగా అప్పర్ హ్యాండ్లో ఉంటుందని చెప్పాలి ఎవరు వీళ్ళ టీము శ్రీలంక, లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పాలి. తీక్షణ అయితే వికెట్ బాగా తీస్తున్నాడు, ఇంకా రన్స్ కూడా కత్తేడి చేయాలి లేకపోతే ఇబ్బంది. ఇంకా మెండిస్ కూడా మంచిగా ఆడుతున్నాడని చెప్పాలి, ఆల్రౌండర్ కదా అతను బాగా ఆడాడని చెప్పాలి. ఇంకా పతి రాణా అతని నుంచి బ్యాటింగ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఓన్లీ బౌలింగ్లో అయితే అర్ధర్ కొడుతున్నాడు. సూర్యాని 2 సార్లు అవుట్ చేశాడని చెప్పాలి. ఇంకా హార్దిక్ పాండ్యాని కూడా లాస్ట్ మ్యాచ్లో అవుట్ చేశాడని చెప్పాలి. అతను బౌలింగ్ స్కిల్స్ అయితే డెత్లో వేస్తున్నాడంటే చాలా టాలెంటెడ్ ఉంది. సిఎస్కేలోనే చూసాం పతి రాణా ఎలా వేశాడో. ఇంకా అదే అనుకుంటున్నా. ఇంకా ఫెర్నాండో అయితే పర్లేదు, బాగానే వేస్తున్నాడు, బౌలింగ్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి శ్రీలంక. ఇంకా ఎందుకంటే కనీసం ఈ మ్యాచ్ గెలవాలంటే. ఇంకా ఇండియా గురించి మాట్లాడితే సంజు శాంసన్ గ్యాడ దొరికింది భయ్య, ఒక్క మ్యాచ్లోనే డక్అవుట్ అయితే ట్రోల్ చేస్తారు. ఎందుకంటే ప్రెజర్లో రాక అవకాశం వచ్చినప్పుడు ప్రెజర్లోనే ఫీల్ అవుతారు ఎవరైనా. ఎందుకంటే అక్కడ శుభ్మన్ గిల్ ఫిక్స్ అయి ఉన్నాడు, ఏదో నెక్ స్పాజ్మ్ అని కూర్చోబెట్టారు కానీ లేకుంటే ఇయ్యరు సంజు శాంసన్కి. మీరు దాన్నే ట్రోల్ చేయడము, రాక అవకాశం ఇచ్చినప్పుడు ఆడట్లేదని. అది మంచి బాల్ స్పిన్ అయినప్పుడు లోపలికి వచ్చేసింది,
రీడ్ చేసే లోపల. ఎందుకంటే మనం బెంచ్లో కూర్చొని డైరెక్ట్గా ఆడాలంటే కొద్దిగా బాల్ రీడ్ చేయలేం. అలా అనిపించింది. ఎంత నెట్ ప్రాక్టీస్ సెషన్ చేసినా ఆడాలంటే సెంట్రల్ వికెట్లో కాన్ఫిడెన్స్ రావాలంటే మ్యాచ్లో ఆడదనే భయ, లేకపోతే రాదని చెప్పాలి. ఇంకా జైస్వాల్ ఈజ్ ఫుల్ ఫ్లోలో ఉన్నాడు, అది కంటిన్యూ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంకా శుభ్మన్ గిల్ కూడా రావచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ప్యాజం అంటే తగ్గిపోయి ఉంటుంది, ఇంకా ఆడొచ్చు. లేకపోతే సంజు శాంసన్నే ఆడిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా సూర్య స్కై హ్యాజ్ నో లిమిట్, ఎందుకంటే అద్దరు కొడుతున్నాడు. నిన్న కూడా 220 స్ట్రైక్ రేట్తో ఒక 30 రన్స్ క్యామియో ఇన్నింగ్స్ ఆడినాడు. కీలక పాత్ర పోషించాడని చెప్పాలి నిన్న మ్యాచ్లో కూడా. ఇంకా రిషబ్ పంత్ అతను కూడా మంచిగా ఫామ్లోనే ఉన్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు అది ఫామ్. ఇంకా వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ చేశాడని చెప్పాలి. మధ్యలో కెప్టెన్తో బాగా మాట్లాడుతున్నాడు, ఏం తీసుకోవాలి, ఏ డిసిషన్స్ అనేది, అది బెస్ట్ మూవ్ ఫర్ టీమిండియా అని చెప్పాలి. ఇంకా అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండర్ ఆర్మ్ బాల్స్ మంచిగా వేస్తున్నాడు, ఇంకా వికెట్లు కూడా మంచిగా తీస్తున్నాడని చెప్పాలి. రవీంద్ర జడేజా లోటు లేకుండా తీరుస్తున్నాడని టీమిండియాకి మనం కూడా ఆశిద్దాం. తీరుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్తో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, అది వస్తుంది, మంచి ఇన్నింగ్స్ వస్తుందని మనం కూడా ఆశిద్దాం. బాల్తో కూడా బాగానే తీశాడు. లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు ఒకటే ఓవర్లో, అది బెస్ట్. అతను కానించి అదే బ్యాట్తో రాణించకపోతే బౌలింగ్తో అయినా రాణిస్తాడని చెప్పాలి. శివన్ దుబాయ్కి అయితే ఈ మ్యాచ్లో దొరకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఉన్నాడు కదా, అతనైతే సేమ్ కాంబినేషన్తోనే వెళ్తాడు. ఇంకా హర్షదీప్ సింగ్ అయితే గ్యారెంటీ ఉంటాడని చెప్పాలి. ఎందుకంటే ఓడిఐ సిరీస్లో అతనే కదా, అతనికి ఇక్కడ ఉంటేనే కొద్దిగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ ఓడిఐస్లలో అక్కడ ఆడేదానికి ఉంటుంది ఛాన్స్. ఖలీల్ అహ్మద్కి అయితే రాదని నేను అనుకుంటున్నాను. ఇంకా మహమ్మద్ సిరాజ్ అయితే మంచిగా వేస్తున్నాడు, కానీ వికెట్లు తీవాలి. మనకు మెయిన్ ఇంపార్టెన్స్ మహమ్మద్ సిరాజ్ కూడా, అతని కానించి అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. లీక్ చేస్తున్నాడు ఎక్కువ రన్స్, అది తీసేయాలి. ఇంకా అది మనకు ఒక్కటే. రవి బిష్నాయ్ అద్దర కొడుతున్నాడు భయ, ఏం వేస్తున్నాడు బౌలింగ్. ఒక పక్కల కొద్దిగా గాయం పెట్టుకొని కూడా సూపర్గా ఒక స్పిరిట్ చూపిస్తున్నాడని చెప్పాలి. ప్రౌడ్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి రవి బిష్నాయ్కి. ఇంకా రియాన్ పరాగ్ అయితే స్పిన్నర్ కదా, మంచిగా వేస్తున్నాడు, బాగా ఆడుతున్నాడని చెప్పాలి. రింకు సింగ్ అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు, బాగా ఆడాలి ఇంకా. ఎందుకంటే కమింగ్ గేమ్స్ వస్తున్నాయి కదా, అతనికి అవకాశం రావాలంటే ఓడిఐస్లో ఇతడు బాగా ఆడాలి. ఎందుకంటే ముఖ్యంగా కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోతుంది టీమిండియాలో, అందుకు బాగా ఆడాల్సిందే, మనం కూడా ఆశిద్దాం. ఇట్ట ఉంటుందని చెప్పాలి. ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయంటే టీమిండియాలో ఏముండవని అనుకుంటున్నాను. ఒకసారి చెప్తా, ఫస్ట్ వచ్చి జైస్వాల్ ఫిక్స్, శుభ్మన్ గిల్ వచ్చేస్తాడని నేను అనుకుంటాను, లేకపోతే సంజు శాంసన్. థర్డ్ వచ్చి సూర్యకుమార్ యాదవ్, ఫోర్త్ వచ్చి రిషబ్ పంత్, ఫిఫ్త్ రింకు సింగ్, ఇంకా రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్నాయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. ఇది ప్లేయింగ్ 11. ఏమైనా మార్పులు చేస్తారంటే చేయరని నేను అనుకుంటున్నాను. రిషబ్ పంత్ కూర్చోపెడితే సంజు శాంసన్ ఆడొచ్చు, నాకైతే నమ్మకం అయితే లేదు. ఇదే ప్లేయింగ్ 11తో వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా శ్రీలంక ప్లేయింగ్ 11 ఏమైనా మార్పులు ఉంటాయంటే ఏముండవని నేను అనుకుంటున్నాను. సేమ్ 11తోనే వస్తారు. ఫస్ట్ వచ్చి ప్లేయింగ్ 11 చెప్తాను. నిషంక, మెండిస్, కుశల్ పెరారా, ఇంకా మెండిస్, అసలంక, షనక, ఇంకా అసరంగ, మెండిస్, తీక్షణ, పతిరాణా, ఫిర్నాండో. ఇది ప్లేయింగ్ 11. ఇంకా ఎవరు గెలుస్తారంటే ఇండియానే ఫేవరెట్స్ అని చెప్పాలి, కానీ తక్కువ అంచనా వేయకూడదు శ్రీలంక వాళ్ళని. వాళ్ళైతే కొద్దిగా ఫైట్ ఇవ్వాలని ఆశిస్తారు, గట్టి పోటీ ఇస్తారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో, ఏం నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఈ వీడియో ఎవరైనా చూడాలి అనే వాళ్ళకుంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.